వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్. సో నా వెనకాల దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కనిపిస్తుంది. సో మీరందరూ కూడా చూడొచ్చు, ఒక్కరంటే ఒక్కరు కూడా నాన్ ఇండియన్ సపోర్టర్స్ లేరు. కంప్లీట్ ఆల్ బ్లూ జెర్సీస్ కనిపిస్తున్నాయి. ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అగైన్స్ న్యూజిలాండ్. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టు ప్లే టుగెదర్. విరాట్ కోహ్లీ రావడంతోనే స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. We want విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టు కంటిన్యూ. అవుట్ ఇవ్వడంతో అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ డెసిషన్ ఓవర్ టర్న్ అవ్వాలని. పిచ్చింగ్ అవుట్ సైడ్. That's 3 runs and Virat Kohli has to walk back. Oh my God. Yes, 2 more runs to win. Team India won the Champions Trophy. We are the champions. We are the champions. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్. సో నా వెనకాల దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కనిపిస్తుంది. సో మీరందరూ కూడా చూడొచ్చు, ఒక్కరంటే ఒక్కరు కూడా నాన్ ఇండియన్ సపోర్టర్స్ లేరు. కంప్లీట్ ఆల్ బ్లూ జెర్సీస్ కనిపిస్తున్నాయి. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అగైన్స్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ ఈజ్ అ వెరీ వెరీ టఫ్ టీమ్ టు బీట్. సో మనం ఆల్రెడీ ఒకసారి లీగ్ స్టేజ్లో కొట్టేసాం వాళ్ళని, ఇప్పుడు మళ్ళీ మనం ఫైనల్స్లో కొట్టాలి. సో వాళ్ళు కూడా సూపర్ స్ట్రాంగ్ టీమ్. ఈరోజు ఫైనల్లో కూడా 15వ 15th టైం ఇన్ ఎ రోహిత్ శర్మ టాస్ అనేది ఓడిపోవడం జరిగింది. బట్ స్టిల్ టాస్ ఓడిపోయిన ప్రతిసారి మ్యాచ్ గెలుస్తున్నాడు కాబట్టి అదే స్ట్రీక్ కంటిన్యూ అయ్యి ఈరోజు మనం గెలవాలని కోరుకుందాం. సో న్యూజిలాండ్ హ్యాస్ వన్ ద టాస్ అండ్ దే ఎలెక్టెడ్ టు బ్యాట్ ఫస్ట్. సో మన వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మన వాళ్ళు ఈరోజు చాలా మంచి బౌలింగ్ చేసి ఆ తర్వాత ఈ స్కోర్ అనేది చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు దీనిలో దిర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఛాన్స్ ఫర్ లూజింగ్. ప్రతి ఒక్కరు ఇండియా విన్ యాంటిసిపేట్ చేసే వస్తున్నారు. సో మీరు చూడొచ్చు, మొత్తం జనాలు అందరూ ఫుల్గా నిండిపోయారు. ఇక్కడ ఒక పద్మ వ్యూహం లాగా మొత్తం అంతా సెటప్ ఉంటుంది అనమాట అక్కడ దాకా వెళ్ళడానికి. సో మల్టిపుల్ సెటప్ అనేది వాటిలో నుంచి దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కనీసం 3 to 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెకప్స్ అనేది జరుగుతుంటాయి. సో మన బ్యాగ్లో అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఎనీవేస్, నౌ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ద స్టేడియం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఆల్రెడీ జనాలందరూ స్టేడియం లోపలికి వెళ్ళిపోయారు, కానీ అయినా కూడా ఇక్కడ మనకి చెప్పా కదా, పద్మవ్యూహం లాగా మొత్తం అటు ఇటు తిరుగుతూ వెళ్ళాల్సి ఉంటుంది. ప్రేక్షకుల్ని జనాల్ని కంట్రోల్ చేయడం కోసం ఇలా పెడతారనమాట అన్నీ. సో బ్యారికేడ్స్ అన్నీ ఇలా ఉంటాయి. సో బ్యారికేడ్స్ ద్వారానే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి బ్యారికేడ్స్ 2-3 వస్తాయి, ఒకటి కాకుండా. సో ఇన్ దిస్ వే దే కెన్ కంట్రోల్. హ్యావ్ స్టార్టెడ్ రియలీ వెల్. That was just missed out and it's a boundary. They have scored 35 for no loss after 4.3 overs. So yeppatike vallu 51 for no loss. They are going at the rate of 7.1 per over and it should be taken. That's given. Come on Varun, come on, let's get him. Oh yes! It's been given now. ఫైనల్లీ 10 overs అయిపోయేప్పటికి 69 for 1 ఉండే. కుల్దీప్ యాదవ్ గత 2-3 మ్యాచ్ల నుంచి సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు అనుకుంటే ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు. అల్టిమేట్ బౌలింగ్. సో దే ఆర్ రైట్ నౌ న్యూజిలాండ్ 69 for 2. నీ ప్రెడిక్షన్ ఏంటి? 280 to 290. సో నేనైతే 260 లోపల ప్యాకప్ చేస్తారనుకుంటున్నా. 260 to 270 is what my guess is. So very happy my prediction goes wrong. Yes. Let us see. Yeah, 260 to 270 is my prediction. 280 to 290 is your prediction. Let's hope it will continue in the super way. So under 260 pack-up అయిపోతే మాత్రం ఖచ్చితంగా మనకి ఇండియాకి ఛాన్సెస్ చాలా ఉంటాయి. Let's hope India will win this match. Yes. Zealand 75 for 3. That's Williams around. ఇక్కడ స్టేడియంలో నాకు సాకేత్. సో he is a IT person working for Channel 4 in Britain, లండన్లో. లండన్ దగ్గర రెడింగ్ అనే సిటీలో ఉంటారు. సో ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉన్నాడు. సో ఈరోజు మనం కలిసాము అనుకోకుండా. సో సేమ్ స్టాండ్లో ఉన్నాము. యాక్చువల్గా ఆపోజిట్ స్టాండ్స్లో ఉండాల్సింది, అనుకోకుండా కలిసాము. సో సాకేత్, నైస్ మీటింగ్ యూ. అండ్ అసలు తను కూడా ఒక బ్లాగ్ చేస్తున్నాడు అనమాట. ఆ బ్లాగ్లో తను కూడా ప్రెడిక్టెడ్ స్కోర్ వచ్చి 260 అన్నాడంట. సో నేను కూడా 260 to 270 అన్నాను. సో ఇట్స్ ఎ గుడ్ కోఇన్సిడెన్స్. సో న్యూజిలాండ్ ఈస్ 83 for 3 రైట్ నౌ. ఇట్స్ గుడ్ దట్ టాప్ 3 batsmen are out. Tom Latham is out, Williamson is out, and Sachin Ravindra is also out. So most important 3 wickets అయితే పడిపోయాయి. నెక్స్ట్ వచ్చే 5-6 members కూడా మంచి బ్యాటర్స్ అయినా సరే. లెట్స్ హోప్ ఇండియా విల్ రెస్ట్రిక్ట్ దెమ్
విదిన్ దిస్ 260. అంతకంటే ఇంకా తక్కువ అయిందంటే ఇంకా హ్యాపీ. సోనే పే సుహాగా. It's anything under 260 ఈజీగా చేసి చేయగలరు. ఖచ్చితంగా మన వాళ్ళు చేసి చేస్తారనే నమ్మకం ఉంది. లెట్స్ హోప్ ఇండియా విన్స్ ద కప్. Yay! With the last ball of 30th over, New Zealand are 135 for 4. New Zealand team 10 overs తర్వాత ఫస్ట్ పవర్ ప్లే తర్వాత 69 for 1. సో దే వర్ లుకింగ్ సూపర్ గుడ్. కాకపోతే ఇప్పటిదాకా లాస్ట్ 2 మ్యాచెస్ లో సరిగా బౌలింగ్ చేయని కుల్దీప్ యాదవ్ వచ్చి 2 వికెట్స్ తీసి సో రైట్ నౌ దే ఆర్ 135 for 4 ఆఫ్టర్ 30 ఓవర్స్. అంటే నెక్స్ట్ 20 ఓవర్స్ లో వాళ్ళు డబుల్ కూడా చేయలేదు. సో దే హావ్ స్కోర్డ్ ఓన్లీ 66 రన్స్ ఇన్ ద నెక్స్ట్ 20 ఓవర్స్. అంటే ద రేట్ ఆఫ్ 3.3 రన్ రేట్స్ పర్ ఓవర్ మాత్రమే కొట్టగలుగుతున్నారు. దట్స్ అ ఫెంటాస్టిక్ బౌలింగ్ ఎఫర్ట్ బై టీమ్ ఇండియా. సో ఇప్పుడు నీ రివైజ్డ్ స్కోర్ ఎంత? వాట్ డూ యూ థింక్ హౌ మచ్ వీ కెన్ రెస్ట్రిక్ట్ న్యూజిలాండ్ ఫర్? ఎందుకంటే both Mitchell and Phillips they are very good batsmen. యా, గ్లెన్ ఫిలిప్స్ చాలా బాగా ఆడుతున్నాడు. ఏంటంటే 30 overs తర్వాత you can double the score. యా, So సో యూర్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. yeah, 270, 280. 280 to 290 నువ్వు అదే అంటున్నావు. నేనైతే 260 270 చెప్పా. వాట్ మై రివైజ్ స్కోర్ ఇస్ ఐ థింక్ అండర్ 240 దే విల్ గెట్ అవుట్ అని అనుకుంటున్నా. ఎందుకంటే దే ఆర్ రియలీ స్ట్రగ్లింగ్ టు స్కోర్ కాబట్టి. అఫ్ కోర్స్ ఈ పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ అవ్వాలి. ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిందంటే మాత్రం కంపల్సరీ 240 లోపలే వాళ్ళది అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ హోప్ ద న్యూజిలాండ్ స్కోర్ విల్ బి అండర్ 240. ఇఫ్ నాట్ మోర్ దెన్ 240 అనుకుంటే 260 లోపల ప్యాకప్ అయితే దెన్ ఇట్ విల్ బి ఎ గుడ్ చేస్ ఫర్ టీమ్ ఇండియా. లెట్స్ గో టీమ్ ఇండియా. The last ball of the 31st over. Yes, they were able to get a single. That's 138. 138 స్కోర్ కి అయితే వచ్చారు. సో వాళ్ళు డబుల్ ద పవర్ ప్లే స్కోర్ 10 ఓవర్స్ కి ఎంత అయితే చేశారో దాన్ని 31 ఓవర్స్ అంటే ఇంకో 21 ఓవర్స్ ఆడి 69 రన్స్ మాత్రమే కొట్టారు. సో టీమ్ ఇండియా ఇస్ బౌలింగ్ రియలీ వెల్. సో లెట్స్ హోప్ దే విల్ కంటిన్యూ టు బౌల్ వెల్ అండ్ రెస్ట్రిక్ట్ దెమ్. The wicket of Glenn Phillips got clean bowled by Varun Chakrabarti. New Zealand 165 for 5. డేంజరస్ స్టాండ్ అండ్ బ్రోకెన్. ఇంకా ఇద్దరు ఉన్నారు మంచి మంచి బ్యాట్స్మెన్. కాకపోతే మన వాళ్ళు 4 క్యాచెస్ డ్రాప్ చేశారు. ఓన్లీ ఒక్కటే కాటన్ బౌల్, మిగతా అన్ని ఎల్బిడబ్ల్యూ లేదా వికెట్స్ మాత్రమే. సో క్లీన్ బౌల్ మాత్రమే. సో వి నీడ్ టు డూ ప్రాపర్ క్యాచింగ్ అండ్ లెట్స్ హోప్ దట్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ద వికెట్స్ సూనర్. Mitchell for Darryl Mitchell. He scored 50 runs. New Zealand is 178 for 4. డెరిల్ మిచెల్ హాఫ్ సెంచరీ కొట్టాడు 50 రన్స్. సో నేను ముందే చెప్పాను నా రివైజ్డ్ స్కోర్ అండర్ 240 అని చెప్పేసి. 240 కూడా వచ్చినట్లేదు. 220 వస్తే గ్రేట్ అనిపిస్తుంది. 280, 290 is almost next to impossible. ఇదైతే అసలు ఛాన్సే లేదు. 280 290 లేదు, 260 కూడా లేదు, 240 I'm కూడా happy that I'm wrong. Yes. ఎందుకంటే ఇండియన్ టీమ్ కి బెటర్ స్కోర్ అవుతుంది. కాకపోతే పిచ్ మాత్రం చాలా స్లో డౌన్ అవుతుంది అనిపిస్తుంది. సో మన వాళ్ళు కూడా చాలా బాగా ఆడాలి. Let's hope Tricky pitch actually. 220 లోపలనే వాళ్ళని ప్యాకప్ చేస్తే బాగుంటుంది. Let's see how much they will do. Last ball of the 45th over. New Zealand are 200 for 5. And that's a single. So they are 201 for 5. 45.3 overs తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 207 for 5. సో వాళ్ళ ఫస్ట్ 10 ఓవర్స్ లోనే వాళ్ళు 69 కొట్టారు. నెక్స్ట్ 69 కోసం 21 ఓవర్స్ ఆడాల్సి వచ్చింది. తర్వాత 69 కోసం 14.3 ఓవర్స్ ఆడాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 87 బాల్స్ తీసుకొని వాళ్ళు 69 రన్స్ కొట్టారు. అది ఫైనల్ 10 ఓవర్స్ లో అంత దాకా కంట్రోల్ చేశారంటే ఇట్స్ ఫెంటాస్టిక్ బౌలింగ్. సో ఫాస్ట్ బౌలర్స్ అయితే షబీ బౌలింగ్ లో అయితే హోప్ఫుల్లీ మన వాళ్ళు కూడా ఇలాగే కొట్టగలుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అండర్ 240 we have to pack them. Last ball of the 49th over. Hardik Pandya to bowl. New Zealand 238 for 6. And it's a good fielding effort. That's clear out. Last ball of the match. New Zealand 249 for 7. Can Shami do any magic? That's a good ball. It's only just a single. No, they're running for the two. Oh, they are 251 for 7 after 50. న్యూజిలాండ్ స్కోర్ 251 for 7 after 50 overs. సో నేను ప్రెడిక్ట్ చేసిన 260 లోపలనే వచ్చింది. 260 to 270 అన్న. ఆ తర్వాత రివైజ్డ్ వచ్చి 240 లోపలనే అనుకున్నాం. కానీ లాస్ట్ లో 240 కాకుండా మనకి 251 దాకా కొంచెం లాక్కొచ్చారు. పేస్ బౌలర్స్ ని బాగా ఉతికారు, కానీ స్లో బౌలర్స్ అయితే అసలు కొట్టలేకపోయారు. సో హోప్ఫుల్లీ మనకి మన వాళ్ళు మంచిగా ఆడేటైతే మాత్రం ఇట్ ఈస్ డెఫినెట్లీ ఈజీలీ చేజబుల్ టార్గెట్ 252. ఎందుకంటే మనం 265 కూడా మనం అగైన్స్ట్ ఆస్ట్రేలియా చేసాం కాబట్టి కాన్ఫిడెన్స్ తో దిగాలి. అండ్ దెన్ వీ షుడ్ win this by chasing this 252. Let's hope for the team India to win this. Yes. బ్రేక్ మధ్యలో
పర్ఫార్మెన్సెస్ అనేది చేస్తున్నారు డాన్సర్స్ అందరూ. So we have another 30 minutes to go for India to chase down 252 runs. That's a very good performance by a lot of artists. నాటు సాంగ్ హిందీలో ప్లే చేస్తున్నారు. నాచో 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 అనుకుంటూ. It's fantastic. This is the last ball of the second over. India are well placed at 18 for no loss. And that's a good shot. That's a boundary by Rohit Sharma. 22 for no loss. Out of the 8th over, India are 55 for no loss. And that's a boundary. 59 for no loss. Sharma is on 49. And that's a 50. And final. Champions Trophy final 50. $103 for 0 after 18 overs. ఒక్క వికెట్ కూడా పడకుండా 18 overs లోనే 103 రన్స్ పట్టారు. సో ఇట్స్ అన్ ఈజీ యాజ్ పాప్. సో కొంచెం కష్టమైన పిచ్ అయినా సరే మన వాళ్ళు సూపర్ ఆడుతున్నారు. ఒక్క వికెట్ కూడా పడకుండా 100 రన్స్ దాటిస్తారు. ఇంకా కేవలం 150 రన్స్ పట్టాలి. ఇంకా మన దగ్గర 32 overs ఉంది. ఇట్ షుడ్ బి ఈజీ విన్ ఫర్ టీమ్ ఇండియా. షుడ్ బి a cakewalk and I hope there are no more surprises. Let's hope for a Team India to win the cup and let's get comprehensive victory. Yes, against New Zealand and also the World Test Championship. They lost against New Zealand in 2021 or 23. Unbelievable catch again by Glenn Phillips. He took the wicket of Shubman Gill. He gets onto the field now. Virat Kohli and Rohit Sharma to play together in the Champions Trophy final. విరాట్ కోహ్లీ రావడంతోనే స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. We want విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టు కంటిన్యూ. అవుట్ ఇవ్వడంతో అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ డెసిషన్ ఓట్ ఆన్ అవ్వాలని. ఏం జరుగుతోంది అర్థం కావట్లేదు. ఫస్ట్ బాల్ కి లెగ్ బిఫోర్ వికెట్ ఇచ్చేయడం జరిగింది. Everyone is eagerly waiting. Oh my God! Come on, inside edge gaani idanna. Something or the other. Something or the other. Out stump definitely pitching out Pitching outside. in That's 3 runs and Virat Kohli has to walk back. Oh my God. అయ్యేప్పటికి ఇండియన్ టీమ్ స్కోర్ 122 for 2. ఇంకో 25 overs లో 130 runs కావాలి. సో ఇట్ ఇస్ జస్ట్ అబవ్ 6 run rate రిక్వైర్డ్. ఇప్పటిదాకా నువ్వు ఇలా ఇంట్రెస్ట్ లేదు, సింపుల్ గా అయిపోతాను అన్నావు కదా. ఆ సింపుల్నెస్ కాస్త ఇప్పుడు సడన్ గా టఫ్ అయిపోయింది. ఎక్సలెంట్ టఫ్ అంతే. ఒక ఎక్సలెంట్ క్యాచ్. ఆ తర్వాత ఇమీడియట్ గా కోహ్లీ 1 run కి అవుట్ అయిపోవడము. సో ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. చాలా డిసప్పాయింటింగ్ అండ్ దెన్ చాలా స్లో డౌన్ అయిపోయింది. ఇప్పుడు జనాలు కూడా వాళ్ళు కూడా స్లో ఆడుతున్నారు. హోప్ఫుల్లీ థింగ్స్ విల్ టర్న్ అరౌండ్. yes and then 45 to 47 overs లోపలనే కొట్టేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. రోహిత్ శర్మ క్రికెట్ అయితే మాత్రం కంపల్సరీ ఇండియా టీం గెలవాల్సింది. 40 overs లో కొట్టే ఛాన్స్ ఉంది. 40-45 మధ్యలో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. స్టంప్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇండియన్ టీమ్ స్కోర్ 1, 2 for 3. It's becoming tough and tough. 136 for 3. ఇంకా 116 runs కావాలి. 120 balls ఉన్నాయి. సో కొంచెం పిచ్ స్లో డౌన్ అయిపోవడంతో మన వాళ్ళకి బ్యాటింగ్ చాలా కష్టం అవుతుంది. బట్ ఇప్పటి నుంచి సరే ఇంకా కొంచెం స్ట్రైక్ రొటేషన్ చేస్తూ మంచిగా ఆడేటైతే 47, 48, 49 ఎప్పుడైనా సరే ఏ ఓవర్లోనైనా సరే మనకి ఇండియా టీం గెలవడం కావాలి. సో వి నీడ్ ఇండియా టు విన్. సో ఈ స్టాండ్ అనేది 3rd వికెట్ పడకుండా, ఇంకా 4th వికెట్ పడకుండా వాళ్ళు కనీసం ఒక 200 దాటిస్తే దెన్ డెఫినెట్లీ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ ఇట్. సో లెట్స్ హోప్ ద నెక్స్ట్ 63 runs, no more wickets.
Score is 183 for 3. Just 69 runs required now. Hey, nice. Break 90. India is 183 for 3 in 38 overs. So ఇంకా 72 balls 69 runs కావాలి. సో లెస్ దాన్ 600. సో వీళ్ళిద్దరు ఇలాగే ఇంకొక 20-30 రన్స్ ఆడినా సరే మనకి ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు, సో అండ్ దెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు కాబట్టి ఐ థింక్ వీఆర్ ఇన్ వెరీ గుడ్ ప్లేస్ రైట్ నౌ. లెట్స్ హోప్ ఇండియా విల్ విన్ దిస్ ఈజీలీ ఎట్ ద ఎండ్. గో టీమ్ ఇండియా, గో ఇండియా. ఇప్పుడే డీజే అక్కడ అడుగుతున్నాడు who will win the trophy అని చెప్పేసి. Obviously team India is going to win the trophy. Pandya has come onto the crease. India required 49 from 49 balls. That Bracewell యొక్క last ball అది. That's good. We required 49 from 48 balls. వాళ్ళ స్పిన్నర్లు అయితే సూపర్ గా బౌలింగ్ చేశారు. కాకపోతే ఇప్పుడు స్పిన్నర్ల కోట ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ పేస్ బౌలర్స్ వచ్చారు. సో 34 runs required from 34 balls. ఇప్పుడే 2 balls లో మనకి 6 runs వచ్చాయి. సో కొంచెం టెన్షన్ ఉన్న టైంలో మీరు నాతో బ్లాక్ తీసుకున్న టైంకే మనకు ఒక 4 ఒక 2 runs వచ్చింది. సో ఐ థింక్ డెఫినెట్లీ యాజ్ ఐ సెడ్ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. కాకపోతే 48th 49th 50th ఓవర్ అనేది తెలియదు. అండ్ వీ హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్. సో లెట్స్ గో టీమ్ ఇండియా. Team India. Come on India! Jita do. Required just 22 runs from 25 balls. And that's a single. We required 21 from 24. కొంచెం టెన్షన్ పెట్టినా సరే ఇంకా 5 wickets in hand ఉన్నాయి. కేవలం 21 runs required from 24 balls. It should be definitely Team India has to win it. No other option. లేదు ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు సింగిల్ వచ్చేసింది. 21 from 23 balls. The 48th over. We just need only 7 runs to win. Oh, is that a run out? Just 7 runs to win. We have 4 wickets in hand out of 12 balls. And that's it. Good shot. We've got 2 runs. Just 5 more runs required from 11 balls. 4 runs required. And that's a single. We just need only 4 runs to win. India! 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 Who will win the trophy అని ఇంకా అడుగుతున్నాడు. కేవలం 4 runs required from 9 balls. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికి డౌట్ లేదు. ఖచ్చితంగా టీమ్ ఇండియా is winning it. That's a single. We just need only 3 runs now. కేవలం 3 పరుగులు మాత్రమే కావాలి. రవీంద్ర జడేజా ద గోల్డెన్ ప్లేయర్ ఇస్ that's a single. KL Rahul hits it single. We just need only 2 runs to win. Up for Team India. We just need only 2 more runs to win the trophy. Yes, 2 more runs to win. Ravindra Jadeja does it. Fantastic. Beautiful shots. Beautiful. Yay! Team India won the Champions Trophy! We are the champions. We are the champions. సో మొత్తానికి సాకేత్ లండన్ నుంచి వచ్చాడు మ్యాచ్ చూడడం కోసం. ఫనీ పూణే నుంచి వచ్చాడు. సో ఈవెన్చువల్ విన్నర్స్. అండ్ మేము ఆల్రెడీ టీమిండియా గెలుస్తుందని తెలిసి ఆల్రెడీ స్కార్ఫ్ కూడా తీసుకున్నాము, ఇండియన్ స్కార్ఫ్. సో ఇట్స్ ఎ గ్రేట్ విన్ ఫర్ టీమ్ ఇండియా. సో కొంచెం టెన్షన్ పడ్డా సరే ఇట్ వాజ్ అ గ్రేట్ ఎఫర్ట్ బై టీమ్ ఇండియా. సో వి ఆల్ ఎంజాయ్డ్ దిస్. సో మనకి ఐపీఎల్ లో కూడా రవీంద్ర జడేజా has won it for us. And here, yes, that's the Team India flag. ఇక్కడ కూడా జడేజా has hit the
విన్నింగ్ షాట్. సో సూపర్. సో జడేజాకి ఎట్లా అంటే కంపల్సరీ విన్నింగ్ షాట్ ఇవ్వాలి అన్నట్టు మనకి హార్దిక్ పాండ్యా లాస్ట్ లో ఒక 10 runs ఉండగానే అవుట్ అవుతున్నాడు. అంత ముందు కూడా మ్యాచ్ లో ఇవాళ కూడా హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యి లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో నవ్వుంటాడు. బట్ ఇట్స్ ఓకే. హార్దిక్ పాండ్యా అవుట్ అయినా జడేజా మనకి విన్నింగ్ షాట్ కొట్టాడు అండ్ టీమ్ ఇండియా హస్ వన్ ఇట్ అండ్ ఇండియా హస్ ప్లేడ్ లైక్ ఎ ఛాంపియన్. డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్. True సో champions. 100% ట్రూ ఛాంపియన్. Bowling and fielding. బ్యాటింగ్ బౌలింగ్ చాలా బాగుంది. ఫీల్డింగ్ లో మాత్రం ఐ కాంట్ సే, ఎందుకంటే ఈ రోజు 4 క్యాచ్లు మిస్ చేశారు వాళ్ళు. న్యూజిలాండ్ వాళ్ళు దే గాట్ బ్యాక్ ఇన్ టు ద మ్యాచ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దర్ ఫీల్డింగ్ ఎఫర్ట్. ఫస్ట్ క్యాచ్ అసలు అల్టిమేట్ క్యాచ్ అది శుభన్ గిల్ది. అక్కడ నుంచి వాళ్ళు దే గాట్ ఇన్ టు ద మ్యాచ్. బట్ ఈవెన్చువల్లీ ఇండియా వన్ ద టోర్నమెంట్ అండ్ వన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ వితౌట్ బీయింగ్ లాస్ట్ అ సింగిల్ మ్యాచ్. అన్బీటెన్ గా ఉన్నారు, అన్బీటెన్ గా గెలిచారు. రోహిత్ శర్మ టేక్ ఎ బో. సో వన్స్ అగైన్ this is RK signing off from Dubai, successfully eventually winning the cup for Team India. Take care. Bye. Bye.